నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి. ఈ మధ్య ఒక డెంటల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. నేను కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ స్టూడెంట్స్ ఎవరో నా వీడియోలు చూస్తారంట, బాగా మోటివేట్ అవుతారంట. సార్ మీరు మోటివేట్ చేస్తుంటారు, మాకు చాలా బాగా అనిపిస్తుంది, అండ్ మీరు మోటివేట్ చేసినంతసేపు బాగుంటుంది, కానీ కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఏదైనా పని చేయాలి అంటే కాన్ఫిడెన్స్ రావట్లేదు నాకు, ఎలాగా? మళ్ళీ అబ్బాయి లుక్ వైజ్ బాగానే ఉన్నాడు, మంచిగా హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉన్నాడు, రంగు ఉన్నాడు, అంత బాగున్నాడు, కానీ ఏదైనా చెయ్యాలి అంటే కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఓకే, ఇలా చాలామంది ఫేస్ అవుతారండి. వాళ్ళని చూస్తే దూరం నుంచి అన్నీ బాగానే ఉన్నావు కదరా, నీకేంటి తక్కువ అనిపిస్తుంది, కానీ ఎక్కడో లోపల ఇన్హరెంట్గా కాన్ఫిడెన్స్ రావట్లేదు. అయితే కాన్ఫిడెన్స్ ఎలా తెచ్చుకోవాలో మీరు చెప్పండి సార్ అన్నాడు. కానీ ఇట్లా చెప్పండి అనగానే ఒక నలుగురు జాయిన్ అవుతారు, చెప్పండి అని వెయిట్ చేస్తారు. అందులోనూ కొద్దిగా ఇప్పుడు ఈ మధ్య మీడియాలో కొంచెం కనిపిస్తున్నా కాబట్టి అది సార్ ఏదో చెప్తున్నాడు అని అందరు గుంపు కూడతారు. ఓకే, సో ఇలా ఉన్న సీన్లో ఆ అబ్బాయి అయ్యో నేను తప్పు క్వశ్చన్ అడిగానా అని చెప్పి ఏదైతే క్వశ్చన్ అడిగాడో ఆ క్వశ్చన్ని కూడా క్వశ్చన్ చేసుకుంటున్నాడు. ఆ క్వశ్చన్ అడగడం కూడా, ఆ ప్రశ్న నేను ఎందుకు అడిగాను, నేను కరెక్ట్గానే అడిగానా, నేను అడిగినందువల్ల ఆయన ఏమైనా ఫీల్ అయిపోయాడా అని అడిగారు. సో అక్కడి నుంచి ఒక్కసారి కాన్ఫిడెన్స్ అనే మాటను బయటకు తీద్దాం. నేను ధైర్యముతో ఏ పనైనా ఎందుకు చేయలేకపోతున్నా, కాన్ఫిడెంట్గా ఎందుకు ఉండలేకపోతున్నా అనేది మనని మనం ప్రశ్న చేసుకోవాలి. సూపర్ మైండ్ పవర్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాదు, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకే సూపర్ మైండ్ పవర్ వస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకే సూపర్ మైండ్ పవర్ వస్తుంది. సూపర్ మైండ్ పవర్ అంటే రెక్కల్లో ఎగిరిపోవడము అలా ఉండదు. సూపర్ మైండ్ పవర్ అంటే మీకేమేమి అంకెలు గుర్తుపెట్టుకోరు. సూపర్ మైండ్ పవర్ అంటే మీ మైండ్ మీకోసం పనిచేస్తుంది. దట్స్ ఇట్. అలా సూపర్ మైండ్ పవర్ మీకు రావాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది కాన్ఫిడెన్స్. ఆ అబ్బాయి అడిగిన ప్రశ్న అది, నాకు సూపర్ మైండ్ పవర్ ఎలా వస్తుంది ఆర్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అని. సో ఫస్ట్ అర్థం చేసుకోండి, కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పనిని వాళ్ళు డౌట్ పడతాడు. ఇప్పుడు అబ్బాయికి ప్రశ్న వేసిన తర్వాత అమ్మో ఏమైనా అనుకుంటాడేమో, ఆయన వీళ్ళందరి ముందు ఇలా అడిగేసాను ఏమనుకుంటారేమో అనే దాంట్లోకి వెళ్ళాడు. సో ఫండమెంటల్ పాయింట్, కాన్ఫిడెన్స్ కావాలి అనుకుంటే మీరు చేసే పనిని మీరే అనుమానించద్దు. మీరు చేసే పని మీరే ఫస్ట్ టైం ఎప్పుడైనా చేస్తున్నారు, పోనీ ఏదైనా జాకెట్ వేసుకుని నీళ్ళలోకి దూకాలి, లైఫ్ సేవింగ్ జాకెట్స్ ఉంటాయి, అట్లాంటివి వేసుకుని నీళ్ళలో దూకాలి. లేకపోతే మీరు పైనుంచి ఎక్కడి నుంచైనా బంజీ జంపింగ్ చేస్తున్నారు, ఆ పారాషూట్ ఓపెన్ అవుతుందో లేదో, అది పోనీ డౌట్ పడవచ్చు, అమ్మో ఓపెన్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అని కదా. అలా కాకుండా రెగ్యులర్ లైఫ్లో వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, స్టేజ్ మీదకి ఎక్కితే ఏమనుకుంటారో, నేను ఈ ప్రాజెక్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతుందేమో, మా ఆవిడ నా మాట వింటుందో లేదో, మా ఆయన నన్ను ఏం తిట్టుకుంటాడో, ఈ టైప్లో మనము చేసే పనిని మనమే అనుమానించడం ఫస్ట్ కాన్ఫిడెన్స్ కిల్లర్. కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా రావాలి అంటే ఇది ట్రై చేసుకోవాలి. అండ్ నేను ఎప్పుడు చెప్తుంటా కదా, నా మాటలు విని ఊరుకోవద్దు. ఈరోజు మీకు కాన్ఫిడెన్స్ లేదనుకోండి, ప్లీజ్ నా మాట విని రాసుకొని స్టార్ట్ చేయండి. స్టెప్ నెంబర్ 1, నువ్వు తీసుకునే నిర్ణయమో నువ్వు చేయాల్సిన పనిని నువ్వే అనుమానించక ఫస్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ కాన్ఫిడెన్స్ కిల్లర్. అది చేయకండి. ఏదైనా అడగాలనిపించింది అడిగేశారు, అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించదు. సో మనకి హిందీలో చెప్తుంటారు, జో హో గయా సో హో గయా, అట్లాగా అయిపోయింది. సో నువ్వు ఎవరితో అయినా ఏదైనా మాట్లాడితే, అప్పుడు అడిగాను కదా నన్ను అందరు ఇలా నవ్వారు, అప్పుడు నేను చేశాను కదా ఇలా ఫీల్ అయ్యాను, అలాగా అయిపోయిన దాని గురించి ఆలోచించకపోవడం కాన్ఫిడెన్స్ని నీకు ఈజీగా ఇస్తుంది. ఇది నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఉంది. ఈ సెకండ్ పాయింట్లో కాన్ఫిడెన్స్ రావాలి అంటే, ఈ సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చెయ్యాల్సిందే. కాన్ఫిడెన్స్ రావాలి అంటే చెయ్యాలి. నీకు కాన్ఫిడెన్స్ ఎక్కడ పొద్దునే యూట్యూబ్లో ఎవడు ప్రొవైడ్ చేయడు, లేకపోతే షాప్లో కొనుక్కొచ్చుకోలేము. ఏ పని మీదైనా కాన్ఫిడెన్స్ రావాలంటే ఆ పని చెయ్యాలి. నేను సపోజ్ ఎవరికైనా సరిగమపదనిసా అని చెప్పాను అనుకోండి, ఫస్ట్ టైం రాకపోవచ్చు, అయ్యా రావట్లేంటి అని ఉండదు, 50 సార్లు ప్రాక్టీస్ చేయాలి కదా. సిమిలర్లీ నువ్వు ఏ పనైనా ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత ఈజీగా వస్తుంది. నేను సపోజ్ సంగీతం నేర్చుకుంటున్నాను అనుకోండి, సంగీతం నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఆ మెట్టు ఏదైతే సరిగమపదనిసా అని ఆ మెట్టు ఉందో, ఆ మెట్టు తగలడానికి కాస్త టైం పట్టచ్చు. అందరు నవ్వుతారేమో, అందరూ ఏమనుకుంటారు అని ఎన్ని రోజులైతే నువ్వు అక్కడ ఆ స్థాయికి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటావో,
నీకు 10 మంది వెనక నుంచి నువ్వు చేయగలవు, పాడగలవు అన్నా రాదు. ప్రాక్టీసే చేయాలి. అప్పుడు నీకు ఆరోహణం కానీ అవరోహణం కానీ ఈజీగా వస్తుంది కదా. సో అలాగే మన జీవితంలో కాన్ఫిడెన్స్ రావాలి అంటే చెయ్యాలి. కాన్ఫిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్షన్. ఏది చేస్తే దానివల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎన్నిసార్లు చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. సపోజ్ మీకు ఎవరి ముందైనా మీరు స్టేజ్ మీద మాట్లాడాలి. ఏం చేయాలి? 50 సార్లు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి. యువర్ ప్రాక్టీస్ విల్ గివ్ యూ కాన్ఫిడెన్స్. ఒకటే రూల్. దీనికి చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏదో మోటివేషనల్ వీడియోలు పెట్టుకుని, ఏదో నువ్వు చేయగలవు, సాధించగలవు అనే పాటలు పెట్టుకుని, ఎందుకు చేసేయి, టైం వేస్ట్ చేయకు, చేసేయి. టైం వేస్ట్. నేను అబ్బాయితో ఇమ్మీడియట్లీ ఆ మాట అనగానే చెప్పా, కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఈ కాన్ఫిడెన్స్ రావాలి ఎలాగా అని ఆలోచించే టైంలో అది చేసేయి. ఏ విషయమైనా చేసేయి, ఏం కాదు, అదే కాన్ఫిడెన్స్ వస్తుంది. ముందు నేను బాగానే పాడతాను, నేర్చుకున్నాను, కానీ అందరి ముందుకు వెళ్ళి పాడాలంటే భయం. పాడే ముందు ఏం కాదు, ఒకసారి పాడాక అందరూ మెచ్చుకుంటారు, బాగానే ఉంది అని కాన్ఫిడెన్స్ వస్తుంది నీకే. అంతే లెక్క. కాన్ఫిడెన్స్ రావాలి అంటే చేసేయండి. ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత కాన్ఫిడెన్స్. సో అందుకని కాన్ఫిడెన్స్ అనే మాట మీ లైఫ్లోంచి తీసేసి రిపిటేటివ్నెస్ అని పెట్టుకోవాలి, ఆర్ ప్రాక్టీస్ అని పెట్టుకోవాలి. ఎంత కాన్ఫిడెన్స్ రావాలో అంత ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, కొంతమందికి అన్నీ వచ్చు, అంతా ప్రాక్టీస్ వచ్చు, కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఈ డెంటల్ ఎగ్జామినేషన్స్కి, వాటికి ఇన్స్పెక్షన్స్కి, లేకపోతే ఎగ్జామినేషన్కి వెళ్తాం పిల్లల దగ్గరికి. వాళ్ళు మామూలుగా క్లాసుల్లో అంత బాగా చేస్తారు ట్రీట్మెంట్లు, కానీ మేము ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వెళ్తున్నాము అనగానే భయపడతారు, చేయనుకుతుంది. సేమ్ థింగ్, కాన్ఫిడెన్సే, నువ్వు రోజు ప్రాక్టీస్ చేసిందే, నీకు ఆల్రెడీ వచ్చిందే, కానీ భయపడతారు, తప్పు చేస్తారు. మనం కూడా చూడండి, రోజు చేసే వంట నార్మల్గా చేసేస్తాము. ఎవరైనా ఇంటికి స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు అనగానే టెన్షన్ అయిపోద్ది. అది కరెక్ట్గా వేసానా లేదా, సాల్ట్ వేసానా, మర్చిపోయానా, వేయలేదేమో అని 2 సార్లు వేసేస్తారు. అలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు వచ్చింది థర్డ్ ఫ్యాక్టర్? మనము ఆ ఎన్విరాన్మెంట్ని స్ట్రెస్ అని అనుకుని మేనేజ్ చేస్తాం. ఇప్పుడు మనం చేస్తున్న ప్రొసీజర్ ఏదో ఎవరో వచ్చి చూసారే అనుకో, చూసినంత మాత్రాన వాళ్ళు చూపులతో ఏం మారదు, వాళ్ళు చూస్తే అనే ఆలోచన వల్ల కాన్ఫిడెన్స్ పోతుంది. ఆ సిచ్యువేషన్ని, ఆ ఎన్విరాన్మెంట్ని మనం ఒకలా ఊహించడం వల్ల పోతుంది. కాన్ఫిడెన్స్ ఎక్కడ చచ్చిపోతుందంటే ఆ సిచ్యువేషన్ని మనం ఓవర్గా ఎనలైజ్ చేయడం వల్ల పోతుంది. ఓకే, ఓవర్గా ఎనలైజ్ చేసి దానికి కొంచెం ఒక్క చెంచాడు మసాలా ఎక్స్ట్రా ఎక్కడ యాడ్ చేస్తామంటే, ఇది వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, నేనే వీకేమో, నాకే రాదేమో అనే ఒక పిరికితనంలోకి వెళ్తాం. అప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్ లోపం. ఫస్ట్ థింగ్, మనం కాన్ఫిడెన్స్ రావాలంటే వాళ్ళు ఇలా నా స్టేజ్ దాటే వచ్చుంటారు, వాళ్ళకి ఎప్పుడైతే స్పెషల్ గెస్ట్లు ఇంట్లోకి వస్తారో వాళ్ళకు కూడా అప్పుడప్పుడు సాల్ట్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో వాట్ విల్ హ్యాపెన్, ఎవడు తప్పులే చేయడే ప్రపంచంలో అనే ధైర్యం తెచ్చుకోవాలి. ఇదే ఆన్సర్. ఎప్పుడు భయం వేసినా, అదేంటి వాళ్ళని ఫస్ట్ టైం భోజనాలు చేస్తున్నారా, లేదుగా ఎప్పుడు తినుంటారుగా, నేను ఎందుకు భయపడుతున్నా, నేను ఫస్ట్ టైం స్టూడెంట్గా ఉంటున్నానా, చాలామంది ఇంతకుముందు ఎగ్జామ్స్ కూడా రాశారు, వీళ్ళే ఎగ్జామినర్గా వెళ్ళుంటారు, నేను ఎందుకు భయపడాలి కదా. సో వాళ్ళకి ఎక్కువ స్థాయి, నీ సిచ్యువేషన్కి నువ్వు పెద్ద స్థాయి వేయగానే నువ్వు ఓడిపోతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని సిచ్యువేషన్కి ఎప్పుడు అంత ఓవర్ స్థాయి ఇవ్వద్దు. ఇది నాకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ అండి అన్నాడు అబ్బాయి. ఫస్ట్ ఆ మాట నీ లైఫ్లోంచి తీసిపడేయాలి. నువ్వు ఇంపార్టెంట్, నీకు ఆ ఎగ్జామ్ అవసరం, అంతే. ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్ కాదు, నిజంగా కాదు. మనం ఎప్పుడైతే దానికి ఇంపార్టెన్స్ ఇస్తామో అది పెద్దదైంది, మనకేమో కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఇది ఆలోచించండి బాగా. ఓకే, ఈ 3 పాయింట్స్ బాగా గట్టిగా మైండ్లో కూర్చోబెట్టుకుని 1కి 10 సార్లు దీన్ని ఎట్లానా అని ఆలోచించండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆలోచించి ఒక్కటే కూర్చుంటే కాదు, మీరు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈసారి భయపడ్డప్పుడు దాటాలి. అప్పుడు మీరు నాకు ఈ వీడియో కిందకు వచ్చి కామెంట్ చేయండి. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతా, సర్లే నా వీడియోల వల్ల ఎవరో ఒకరికి కొంతైనా ఉపయోగపడుతుంది అని. ఓకేనా?
సంతోషం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.